మేడిపల్లి సత్యం గారు, గౌరవనీయులు పెద్దలు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు, మాకందరికి పెద్దన లాంటి వాడు జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులు మంత్రివర్యులు నా మరో తమ్ముడు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకట స్వామి గారు. వెంకట స్వామి గారిని గుర్తుపెట్టని తెలంగాణ వాది లేడు. ఆయన సుపుత్రుడు వివేక్ వెంకట స్వామి గారు. మరో మంత్రివర్యులు మరో తమ్ముడు అడ్లూరు లక్ష్మణ్ గారు. శాసనసభ్యులు రవ్వంపల్లి సత్యనారాయణ గారు, గౌరవ విప్పు నా చిరకాల మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు విజయ రమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారు, ఈ కార్యక్రమ పర్యవేక్షకులు, అదేవిధంగా మరో పర్యవేక్షకులు శంకర్ నాయక్ గారు, వంతు రామ్మోహన్ గారు, వేదిక పైనటువంటి ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలరావు గారు, నరేందర్ రెడ్డి గారు, అజ్మత్ గారు, సంతోష్ రుద్ర గారు, రాజేందర్ రావు గారు, నరేందర్ రెడ్డి గారు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్వై, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, చప్పదండితో పాటు కరీంనగర్ నలుమూల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. ఎవరి కోసం ఈ జనహిత పాదయాత్ర? ఎవరి కోసం? మన కోసం, మన భవిష్యత్తు కోసం. అధికారంలో ఉంది కదా పాదయాత్ర ఎందుకు అనుకుంటున్నారా? మీ మంచి చెడులు తెలుసుకోవడానికి, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి, మీకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమం, రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న ఫలాలు ఏ రీతిన అందుతున్నాయో తెలుసుకోవడానికి. వస్తూ వస్తూ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం చేసుకున్నాం. లోపలికి పోయి జిలేబీ తిన్నాం, ఛాయ్ తాగినాం. ఆ భాగ్యమ కళ్ళలో ఆనందం చూసినాం. డబుల్ బెడ్రూమ్ల కళ 10 ఏళ్ళు ఒక్కటంటే ఒక్క బెడ్రూమ్ వచ్చిందా ఈ చొప్పదండి నియోజకవర్గంలో? మరియల్ల మేము ప్రారంభించిన ఆ గ్రామంలో 240 ఇల్లు వచ్చాయట. అరుడైన పేద ప్రతివానికి ఇల్లు రావాలని, 10 ఏళ్లుగా మీరు కలలు కంటున్న చక్కెర కార్డు, రేషన్ కార్డు ఇవ్వాలని 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన వచ్చినాయా లేవా? 10 ఏళ్ళు ఒక్క కార్డు వచ్చిందా మీకు? రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ, 200కి యూనిట్ల కరెంటు మాఫీ, మహిళలందరికీ ఉచిత విద్యుత్తు, అన్నిటికీ మించి కళలు కూడా అనుకున్నారా సన్న బియ్యం వస్తాయని? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి సన్న బియ్యం ఇస్తారని అనుకున్నారా? మరి ఇవన్నీతో అందుతున్నాయి కాబట్టి, మీరు సంతోషంగా ఉన్నారు కాబట్టి, మీ సంతోషంలో భాగం పంచుకోవాలి కాబట్టి నేను మీనాక్షి మేడం ఇక్కడికి వచ్చినాం. మీనాక్షి మేడం ఎవరో తెలుసా? గాంధీవాది, మహాత్మా గాంధీ మునివరం లాంటిది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి అత్యంత ఇష్టరాలు, నీతి నిజాయితీ పరులు, మన పర్యవేక్షకురాలు. వారు కూడా మీ కష్టకాల పాలు పంచుకొని ఇక్కడికి వచ్చినారు. మిత్రులారా, టీఆర్ఎస్ గురించి ఎక్కువ మాట్లాడా ఎందుకు? దాని పని అయిపోయింది. టీఆర్ఎస్ పని అయిపోయింది. టీఆర్ఎస్ ఇక ఉండదు. ఇంతో కొంత అక్కడక్కడ పచ్చగడ్డి మోసినట్టు ఉన్నది ఎవరు? కులం పేరిట, మతం పేరిట, కొండగడ్డ హనుమంతుడు పేరిట ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ వాళ్ళు. ఓట్లు అడిగే బిచ్చగాళ్ళ కాదా? దేవుడి పేరు మీద కొండగట్టు హనుమంతుడికి నేను భక్తుంది, మీరు కాదా? మనం ఎప్పుడైనా కొండగట్టు పేరు మీద ఓట్లు అడిగినామా? శ్రీరామచంద్రుడి పేరు ఓట్లు అడిగినావా? శివుని పేరు మీద ఓట్లు అడిగినామా? నేను గాని, మా ప్రభాకర్ గాని, లక్ష్మణ్ గాని రోజు పొద్దున పూజ చేసుకుని బయటకు కొట్టుకుంటుంది, చెమటకు పోయింది ఉన్నదా? కానీ ఎప్పుడు దేవుడి పేరు మీద ఓట్లు అడగలేదు. ఏమన్నట్లు అడుగుతాం? దమ్ము ధైర్యం ఉంది,
ఇస్తే మాట తప్పకుండా పనిచేస్తాం, ఫలానా పని చేస్తామని ఓట్లు అడుగుతాం. అది దమ్ములోని నాయకుడి లక్షణం. అరే మీ ఏం లక్షణాలయ్యా? ఎన్నికలు వస్తే దేవుళ్ళు గుర్తొస్తారు, ఎన్నికలు అయిపోతే హిందూ ముస్లిం గుద్దులాట గుర్తొస్తుంది, దయ్యాలు కయ్యాలు పెట్టి గుర్తొస్తుంది. పొద్దున్న లేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఈడ కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకుని అయిండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జగ్త్యాలు ఉన్నది, కరీంనగర్లు ఉన్నది, చొప్పదండిలు ఉన్నది, వేములవాడలు ఉన్నది. ఎట్లుంటుందయ్యా? పొద్దున్న లేచాడు 4 నియోజకవర్గాల్లో ఓటేసిండు, అందుకే బండి సంజయ్ గెలిచిండు. లేకుండా బండి సంజయ్ గెలిచే మనిషి లేదు. తనకు తాను బీసీ నాయకుడని చెప్పుకుంటాడు. మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్, ఎక్కడ బీసీ అయ్యా నువ్వు? ఇలా ఒక్క మాటన మాట్లాడుతున్నావు బీసీల గురించి? రేవంత్ రెడ్డి మొనగాడు 42% రిజర్వేషన్ ఇచ్చిండు. స్థానిక సంస్థల్లో చట్టం ఇచ్చినాం, విద్యా ఉపాధిలో చట్టం ఇచ్చినాం. ఒక రెడ్డి బిడ్డ ఉండి రేవంత్ రెడ్డి చట్టాలు తెస్తే మున్నూరు కాపు ముద్దు బిడ్డ అయిన బండి సంజయ్ ఏం చేస్తున్నావా? నువ్వు ఢిల్లీకి వెళ్ళి కిషన్ రెడ్డి కాళ్లకు మడుగులు వచ్చుతావా? కిషన్ రెడ్డి మాటలిని, రామచంద్రరావు మాటలిని బీసీల గురించి మాట్లాడడానికి జంకుతున్నావు. నువ్వేం లీడర్ అయ్యా? నేను కూడా బండి సంజయ్ 2 సార్లు గెలిచిందంటే కొత్త పట్టు పటమ ఉందనుకున్నా. కానీ ఇలా 42% గురించి మాట్లాడకుండా ఇంట్లో దాక్కున్నాడు, ఢిల్లీలో దాక్కున్నాడంటే నీ నాయకత్వ లక్షణం ఏమిటి అని అడుగుతా ఉన్నా. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడి నుంచి తీసేసిన రోజున ఈ మహేష్ గౌడ్ గలమెత్తిండు, ఎట్లా తీస్తారు మా బీసీ బిడ్డనని. కానీ నీకు ఇవాళ సోయి లేదు, బీసీల గురించి మాట్లాడే సోయి లేదు. మీ అన్న పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్, ఆది శ్రీనివాస్, సురేఖమ్మ, మాతో పాటు రెడ్డి నాయకులైన జీవన్ రెడ్డి, ఎస్సీ నాయకులు లక్ష్మణు, శ్రీహరి అందరము బీసీల గురించి కొట్లాడుతుంటే మీరు ముఖం చాటేసుకుని ఢిల్లీలో దాక్కుంటే ఎవరికి అన్యాయం అవుతుంది? బండి సంజయ్ గారు, భవిష్యత్ తరాలకు అన్యాయం చేస్తున్నారు. మీరు భవిష్యత్ తరాలకు అన్యాయం చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే నీకు కానీ, ఈటల రాజేందర్కి కానీ, మా అరవింద్ కానీ, బీజేపీ ముద్దుబిడ్డ లక్ష్మణ్ కానీ మీకు చిత్తశుద్ధి, బీసీ రక్తం, మీ రక్తంలో బీసీ గుణం ఉంటే 42% గురించి తక్షణమే రేపే మాట్లాడాలి. మీరు బిల్లులు పెండింగ్ ఉన్నాయి మోడీ దగ్గర, రాష్ట్రపతి దగ్గర. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిల్లులు చేసి కేంద్రానికి పంపింది. 2 బిల్లులు, ఒక ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంటే మీరు ముఖం చాటేసి తిరుగుతున్నారు. ఇది భావ్యమా అని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాటకు కట్టుబడి ఉంటారు. ప్రాణం పోయినా మాట కింద జార్చరు. అందుకే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఎక్కడ మాట ఇచ్చింది? తెలంగాణ ఇస్తానని కరీంనగర్ గడ్డ మీద మాట ఇచ్చింది. ఏ సంవత్సరంలో? 2014లో కరీంనగర్ గడ్డ మీద మాటిస్తే, 2004లో మాటిస్తే 2014లో తెలంగాణ ఇచ్చింది. ఒక మాట ఇస్తే ఎంత కష్టమైనా నష్టమైనా ఓర్చి తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీది. 6 గ్యారంటీలు ఇస్తాను వాళ్ళు ఇస్తున్న ఘనత సోనియా గాంధీది. మీరేం మాట అయ్యా? కాకినాడలో ఒక ఓటుకు 2 రాష్ట్రాలని 2 రాష్ట్రాలు నట్టేట ముంచిండ్రు. ఇలా బీసీ 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 అని ఓట్లేసుకొని బండి సంజయ్ సిఆర్పీఎఫ్ జవాలు పెట్టుకొని తప్పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఇది పద్ధతి కాదు మిత్రమా. దమ్ము, నిబద్ధత,
ఒక మాట నిలుపుదనం ఉంటే బయటకు రండి. అరే ఈ బండి కిషన్ రెడ్డిలు రామచంద్రరావులు ఏం చేస్తారా మిమ్మల్ని? బీసీలంతా మేము అనుకున్నాం, రండి పోరాడండి మోడీతో కిషన్ రెడ్డితో 42% రిజర్వేషన్ మేము బాసటగా ఉంటామని ధైర్యంగా ముందుకొచ్చి మాట ఇవ్వాల్సిందిగా నేను ఇవాళ బండి సంజయ్, అరవింద్, ఈటల రాజేందర్, లక్ష్మణ్ గారికి పిలిపిస్తున్నా. ఇకనైనా బీసీ తత్వం, మీకు బీసీల మీద ప్రేమని బయట పెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా రేవంత్ రెడ్డి గారు, మా జీవన్ రెడ్డి గారు నిన్న పిఎస్సి మీటింగ్ లో మా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు ఏ రకంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది ఎంతవరకు న్యాయమనే మాట. జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చి, బండి సంజయ్ గారు జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చి కూర్చొని అడగండి, అది ఎట్లా సాధ్యమవుతుంది? మీరు ఒక రెడ్డి అయ్యండి మాకు మద్దతు పలుకుతున్నారు కదా, ఏ రకంగా సాధ్యమవుతుంది అడిగితే వారు మీకు వివరంగా వివరిస్తాడు. ఆ రకంగా ముందుకు పోదామనే మాట చెప్తా ఉన్నా. ఈ దమ్ము లేని రాజకీయాలు, ఈ సత్తా లేని రాజకీయాలకు ముందు నడవై. ప్రజలు తెలివి కలని వారు అంటారు. ఎవడు మాటిస్తాడో, ఎవడు మాటను నిలబెడతారో తెలుసుకున్నారు. ఇవల్ల ముందు ఆటలు సాగాయి కాబట్టి జాగ్రత్తగా బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందనే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతా ఉంది మా ప్రభుత్వం. ఇంజనీరింగ్ కళాశాల ఈ 19 నెలల్లో తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకులు, మంత్రులు పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్, వివేక్ గారు, నాయకులు. అభివృద్ధి అంటే ఏంటో కాంగ్రెస్ పార్టీకి తెలుసు, పేద ప్రజల బతుకులేదో మాకు తెలుసు, సంక్షేమం ఏందో మాకు తెలుసు, ప్రజల ఇష్టాలేందో మాకు తెలుసు. తెలంగాణ కోరుకుంది ఎందుకు బిడ్డలారా? మనకు ఉద్యోగాలు వస్తాయని కదా. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఉన్న ఉద్యోగాలు బీకేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత ప్రభాకర్? 65,000 ఉద్యోగాలు ఇచ్చాం. 3 మంత్రులు ఉన్నారు ఇక్కడ, వారి మంత్రులతో చెప్తా ఉన్నా ఇంకా 35,000 ఉద్యోగాలు ఈ 6 నెలల్లో ఇస్తాం, ఇచ్చి తీరుతాం. మాకు నమ్మకం, చేసే చాలా ఉంది, చేసే ధైర్యం ఉంది. మాటిస్తే తప్పదు అని ఒక ప్రతిమ ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా 35,000 ఉద్యోగాలు ఇచ్చి తీరుతుంది. ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ పరంగా ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. పక్క నియోజకవర్గం కేటీఆర్ బాగా చదువుకున్నాను చెప్తాడు. ఎన్ని కోట్ల విదేశీ పట్టుబడి తెచ్చిండు? 10,000 రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు విదేశాలకు వెళ్ళి 1,78,000 కోట్ల విదేశీ రుణం తీసుకొచ్చారు. ఇది కాంగ్రెస్ భారత రాజకీయం అంటే. మిత్రులారా, మనం ఎందుకు ఓటేస్తాం? మనం బాగుపడాలని, మా కష్టాల్లో ఒక నాయకుడు పాలు పంచుకోవాలని, భవిష్యత్తులో మాకు అనుకరించి కార్యక్రమాలు రావాలని, మాకు ఉద్దేశించిన స్కీములు రావాలని, మా ఊరు అభివృద్ధి చెందాలని, మాకు చెరువులు రావాలని, నీళ్లు రావాలని. ఈ పోచంపాడు నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? నెహ్రూ గారి ఆధ్వర్యంలో పోచంపాడు నీళ్లు తీసుకొస్తే పివి నరసింహారావు గారు ఫ్రంట్ పోయిన ఇచ్చి ఇంకొక నీటి బాట వేసింది. ప్రాణైతే చేవెళ్ళ ప్రాజెక్టు తీసుకొస్తే మిచ్చల్ వీడి ఖర్చు చేసి ప్రాజెక్టు కూలే విధంగా కాంట్రాక్టర్ జేబులు నింపిన ఘనత కేసీఆర్ది, కేసీఆర్ కుటుంబాన్ని. ఇలా దొంగల్లా భూములు దాచుకొని కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నాను, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని. సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అలా, మేము తప్పు చేసాం కానీ మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని. ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. ఎవరి రాష్ట్ర సంపద దోచిన, ఎవరి రాష్ట్ర సంపద లూటీ చేసిన, మీతో ఎవరు లూటీ చేసినా ప్రజాక్షేత్రంలో వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఎన్ని ముక్కలాటైంది టీఆర్ఎస్ పార్టీ? ఎలా 4వ గొంతునక్క ఎదురు చూస్తున్నాడు. 3 ముక్కలకి అయింది. ఒక ముక్క సుక్క బిజినెస్ చేసి జైలుకు పోయి పాపం ఇవాళ విదేశాలకు పోయింది. ఒక ముక్క అవినీతి పాలు జైలుకు పోతుందేమో అని చూస్తా ఉంది. ఈ 2 ముక్కల కొట్లాట్లో పెద్ద ముక్క పాపం ఫామ్ హౌస్నే పరిమితమై
రోజు పొద్దున సాయంత్రం పాపం పరేషాన్నాడు ఆయన. ఇంకా 4వ ముక్క ఈ 3 ముక్కలు కొట్లాడుతుంటే నాకేమైనా అవకాశం రావదా అని ఎదురు చూస్తూ ఉన్నది. ఇంకేముంటుంది మిత్రులారా, టీఆర్ఎస్ పని అయిపోయింది. మనం ఎందుకు టీఆర్ఎస్ చూస్తాం? మళ్ళా మనకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా, ఒక చక్కెర కార్డు ఇచ్చిండా, పని అయిపోయింది. ఎస్, టీఆర్ఎస్ గురించి మాట్లాడే అవసరం లేదు. బీజేపీ వాళ్ళు మనకు పనికిరారు. అందరికీ దేవుడు ముఖ్యమే, వాళ్ళకన్నా ఎక్కువ పూజ చేస్తాం. నా ప్రభాకర్ అయితే వారం వారం శివాలయం రామాలయం తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడ వాళ్ళందరికీ భక్తి ఉన్నది, అందరం పూజ చేసుకుంటాం. ఏం కోరుకుంటాం? దేవుళ్ళతో ప్రజలతో మాకు ఓట్లేపియడం ఘోరం, ప్రజలు క్షేమంగా ఉండాలా, మా కుటుంబంతో పాటు అందరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు దేవుడి పేరు ఎక్కడ వాడం, అసలే తీసుకోం. దేవుడు అందరు వాడే. బీజేపీ పార్టీ ఏదో శ్రీరామచంద్రుడే పుట్టించినట్టు, ఆయనకేదో సభ్యత్వం ఉన్నట్టు మాట్లాడతారు వీళ్ళు. అక్షింతలు అసలుకే తీసుకురాము, మాది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అక్షింతల పేరిట కూడా రాజకీయమే. అక్షింతలు వేస్తే ఓట్లు లాలుతాయని. ఎంత డ్రామాలండి. దేవుడు చోట దేవుడు ఉన్నాడు, దేవుని రాజకీయాలకు లాగకండి దయచేసి. దేవుడు మహానుభావుడు, పెద్దోడు. శ్రీరామచంద్ర నిజంగా బీజేపీ పార్టీకి ఏం సంబంధం చెప్పండి? ఎప్పుడు పుట్టింది బీజేపీ పార్టీ? స్వాతంత్రం వచ్చినాక 40-45 ఏళ్ళకు పుట్టింది, 1980లో పుట్టింది. శ్రీరామచంద్ర ఎప్పుడు వాడు? కొన్ని వేల సంవత్సరం క్రితం. శ్రీకృష్ణుడు ఎప్పుడు వాడు? అంతకన్నా పూర్వము. ద్వాపర యుగం ముందే కదన్నా, రామాయణం కన్నా జీవనన్న తృతాయం ముందు. వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు ఆడుకుంటారు. అసలు మోడీకి ఏం సంబంధము? సంసార జీవితం తెలియని నాయుడు, ఆయనకేం సంబంధము? కష్ట సుఖాలు ఏం తెలుసు? ఇలా ఓట్ చోరీ 3వసారి మోడీ ఎట్లా అధికారంలోకి వచ్చిన మిత్రులారా? రాహుల్ గాంధీ ఓట్ చోరీ, ఓటు దొంగతనం చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఒక్క ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 49 ఓట్లు ఉంటాయండి. సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో మహారాష్ట్రలో బొంబాయిలో 49 ఓట్లు. బొంబాయి నాడికి ఓటు గుజరాత్లో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. అంటే ఎప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలు అయితే అక్కడ పోయి ఓటేస్తున్నాడు వాడు, బీజేపీ సానుభూతిపాడు. అదే బీహార్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓటు తెలుగుస్తారు, ఎందుకంటే కాంగ్రెస్ పడతాయని. అంటే వాళ్ళు ఇష్టారాజ్యం, ఎలక్షన్ కమిషన్ ఇష్టారాజ్యంగా వాడుకొని వాళ్ళకి అవసరం చోట ఓట్లు తీసేస్తున్నారు, వాళ్ళు అవసరం లేని చోట ఓట్లు జమ చేస్తున్నారు. ఇంత దొంగనీతికి పాల్పడి 3వసారి అధికారంలోకి వచ్చింది మోడీ గారు. ప్రజా మద్దతుతో రాలే మోడీ గారు, ప్రజా మద్దతుతో గెలవలే. 400 అన్నారు, తుస్సుమన్నారు. ఈ గెలుపు కూడా ఇవాళ రూఢి అయింది. రాహుల్ గాంధీ గారు రుజువులతో సహా రుజువు చేసిండు. దొంగోట్లతో ప్రభుత్వం వచ్చినట్టు మోడీ గారికి ఒక్క క్షణం కూడా ప్రభుత్వం ఉండే అర్హత లేదు. నైతిక విలువల మీద నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్య విలువల నమ్మకం ఉంటే మోడీ గారు తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రుజువు చేశారు, మీ దొంగతనం చేసి ఓట్లతో ఎలక్షన్లో గెలిచారని. కాలం చెల్లింది. ఈ రాష్ట్రములో మేమిచ్చే సంక్షేమం దృష్ట్యా, మేమిస్తున్న అభివృద్ధి దృష్ట్యా మళ్ళా ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, ఈ నాయకులందరి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 100 సీట్లకు తగ్గకుండా గెలిచి అధికారంలోకి వస్తాం. ఇదే చొప్పదండిలో 3 ఏళ్ల తరువాత 100 సీట్లు గెలిచి మా సత్యం అధ్యక్షతన ఇదే చొప్పదండిలో విజయోత్సవ ర్యాలీ జరుపుకుందాం. ఇయ్యాల ర్యాలీ లాగానే మాట చెప్తా ఉన్నాం. వేరే పార్టీకి భవిష్యత్తు లేదు ఇక్కడ, కాంగ్రెస్ తప్ప తెలంగాణలో వేరే పార్టీకి భవిష్యత్తు లేదు. గడ్డి కూడా మొలవదు. మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు అందరి నేతృత్వంలో 100కు పైగా సీట్లు గెలుస్తాం. ఇప్పుడు ఇచ్చిన అభివృద్ధి, ఇప్పుడు ఇచ్చిన సంక్షేమానికి రెట్టింపుగా ఇద్దాం. మళ్ళీ ఇది కానుకగా రాహుల్ గాంధీ, ఖర్గే గారికి అప్పచెపుదాం. అప్పటి వరకు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం ఖాయం. ఈసారి ఏదో దొంగోట్లు వేసుకొని